హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే ఉసిరికాయ పచ్చడిని అయితే పెట్టుకోబోతున్నాం. ఈ ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఏ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఆ విధంగానైతే నేనైతే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఉసిరికాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ విధంగానైతే ఒకసారి అయితే పెట్టి చూడండి. మీకైతే చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. మరి ఆ ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చాలా ఈజీగా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే కేజీ ఉసిరికాయలు అయితే తీసుకొనేసి శుభ్రంగా కడిగేసేసి కాసేపు అయితే వాటర్ గుంజే వరకు ఆరబెట్టుకున్నాను. అలాగే కావలసిన మసాలాలను అయితే తీసుకున్నాను. ఇక లేట్ చేయకూడదు, అయితే మనం అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టుకొనేసి ఒక 300 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను. చూసారు కదా, నూనె అయితే బాగా కాగింది. మనమైతే ముందుగానే కడుక్కొని అయితే ఉసిరికాయలు అయితే పక్కకు పెట్టుకున్నాం కదా, అవి అయితే తీసేసేసి నూనెలోనైతే వేసేసేసి బాగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లోనైతే సరిపడనైతే వేసుకొనేసేసి మనమైతే ఈ ఉసిరికాయలను అయితే కాస్త ఎర్రగా అయ్యే వరకు అయితే ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేయండి. మీడియంలో పెట్టేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకైతే. చూశారు కదా, మనకైతే ఉసిరికాయలు అయితే ఈ విధంగా వేగితే నూనెలో వేగినట్టు. ఇప్పుడైతే దీంట్లోనైతే తీసి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఒక గిన్నె తీసుకొనేసి గిన్నెలోకి అయితే వేసేయండి. చూశారు కదా, మనమైతే ఒక వాయి అయితే వేపుకున్నాం కదా. ఈ విధంగానే మనమైతే నూనెలోనైతే మిగతా ఉసిరికాయలన్నీ బాగా ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఉసిరికాయలు అయితే నాకైతే ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టుకోనేసి ఇందులోనే ఒక టీ స్పూన్ అయితే జీలకర్రను అయితే వేసేయండి. అలాగే ఒక టీ స్పూను ఆవాలు వేసేయండి. వేసేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసేసి ఇప్పుడైతే ఆ నూనె మొత్తం అయితే బాగా చల్లబడే వరకు అయితే వెయిట్ చేద్దాం. మనమైతే జీలకర్ర అలాగే ఆవాలను అయితే వేసుకున్నాం నూనెలో. ఆ వేడి నూనెలో అది సరిపోతుంది. ఇప్పుడైతే నూనె అయితే బాగానైతే చల్లబడాలి, అప్పుడే మనం మిగతా ప్రాసెస్ అంతా చేయొచ్చు. మరి ఈలోపు అయితే ఇంకా మీరు లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, నూనె అయితే బాగానైతే చల్లబడింది. ఇప్పుడైతే ఇందులోనైతే నేనైతే ఒక 3 ఎల్లిపాయలు అయితే మొత్తం ఒలిచేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చిన్న ఎల్లిపాయలు అయితే ఒక 20 ఎల్లిపాయలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవ పొడి, అలాగే ఒక టీ స్పూను మెంతు పొడి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. నేనైతే ఇక్కడ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. అలాగే పావు కేజీ కారం తీసుకుంటున్నాను. పావు కేజీ కారం అయితే మొత్తం వేసేసి, అలాగే కారం వేసిన తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు అయితే కొద్దిగా తక్కువనే వేసుకోండి, సరిపోకపోతే ఒకవేళ మనం తర్వాత అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి. ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, ఆ ఉసిరికాయలు అయితే మొత్తం అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసేయండి. చూసారు కదా, ఉసిరికాయ పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ విధంగా అయితే చాలా రుచిగా పెట్టుకోవచ్చు. చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి బాగా పెట్టొచ్చిన వాళ్ళు ఉంటే ఏమైనా మిస్టేక్స్ చేసి అయితే ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. మరి ఈ ఉసిరికాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.